అంత రెడీ? అటు 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 ఒకవేళ మేకప్ మీరు కింద తీసుకున్నారు. పైన పైన. హలో గర్ల్స్, ప్లీజ్ కమ్ కమ్ కమ్. అదిగో ఆ పక్క రూమ్ లో ఉండండి. ఫాస్ట్ ఫాస్ట్. అరే నువ్వు బాల్కనీ రూమ్ లో ఉంటారా? ఏసీ కూడా ఉంది. ఓకేనా? ఎలా సత్పండు నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా? వచ్చిందన్నా. ఏంటి వర్కౌట్ అయినా? లేదన్నా. ఈసారి వర్కౌట్ అవుతులే. సెపరేట్ గా రూమ్ ఓకే. అది హలో అనే ఏం చేస్తున్నా? క్రియేటివిటీ. ఇగో వీడి ఫోటో అర్జెంట్ గా తీసి పెట్టుకోండి, ఎందుకైనా పనికి వస్తుంది. రాంబాబు వస్తున్నా. తుని, ఈ పర్టికులర్ థీమ్ మాత్రం మనం ఎల్లో రెడ్ లో వెళ్దాం. ఎందుకంటే ట్రెడిషనల్ కలర్స్ కదా, ఎల్లో రెడ్ బాగా సూట్ అవుతాయి. బ్లూ టింట్ అయితే బాగుంటదేమో దీపు. ఎల్లో రెడ్ కరెక్ట్ రా, చెప్పేది నువ్వు. పైగా మనం వెళ్ళేది ఆంధ్ర ట్రెడిషనల్ సారీ, సో డెఫినెట్ గా ఎల్లో రెడ్ బాగుంటాయి. రే ఆ కలర్స్ అన్ని వచ్చినాయి కదా, ఏది మిస్ అవ్వకూడదు. అదేంట్రా సిట్టింగ్ అన్నారు, సీటాలేవి? రే మందు సిట్టింగ్ కాదురా, రేపు చేయబోయే షూటింగ్ గురించి డిస్కషన్ ఇక్కడ. సరే ఫస్ట్ షాట్ చెప్తా విను. లాంగ్ లో ఓపెన్ చేసాం, కెమెరా ట్రాలీలో ఉంది. ట్రాలీ ఫార్వర్డ్ వెళ్తుంటే తలుపులు ఓపెన్ అయినాయి. 6 డాన్సులు నడుచుకుంటూ వచ్చారు, ముగ్గురు అటు. మధ్యలో 48 ఫ్రేమ్స్ లో షిఫ్ట్ చేస్తే ఆ అమ్మాయి నవ్వుకుంటూ ఏంట్రా ఏమైందిరా? ఆ అమ్మాయితో ఎలా తీస్తాను రా ఈ సాంగ్? ఎలా ఊహించుకోను అమ్మాయిని? అరే దీపు, ఫస్ట్ టైం డైరెక్టర్ కి అన్ని ఇవ్వరా, ఇచ్చిన దాంట్లోనే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. వాడు చెప్పింది కరెక్ట్. Yes. అన్ని అనుకునే కదా ఇక్కడికి వచ్చాం. దాన్నోడు ఊహించుకోమన్నాడు. నీ టాలెంట్ ఏదో రేపు చూపించు. సరే 7 o'clock ఫస్ట్ షాట్ రెడీగా ఉండాలి. అది వాడి మీదే ఆధారపడి ఉంది. రే నేను పర్ఫెక్ట్. రేపు 7 o'clock ఎవ్రీథింగ్ రెడీ. రే నువ్వు షూటింగ్ లేనప్పుడు తాగుతావు ఓకే, షూటింగ్ ఉన్నప్పుడు కూడా తాగుతావు. రే నేను తాగినా సరే 24 క్రాఫ్ట్స్ రేపు పొద్దునకల్లా రెడీగా ఉంటాయి. ఏ ప్రాబ్లం వచ్చినా తీసేయి. రేపు మార్నింగ్ 7 o'clock నువ్వు యాక్షన్. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటారంటవా? ఇన్నాళ్లకు మనకు టైం దొరికింది. ఎప్పుడు చూడు పెళ్లి గొడవ తప్ప ఇంకేం. వేరే ఏదైనా ప్రేమగా మాట్లాడొచ్చు కదా. సరే నాకైతే ఇక్కడే ఉండిపోదాం. సంధ్య, సునీత, సంధ్య మళ్ళీ నిద్రలో నడుచుకుంటూ వెళ్ళిపోయిందే. పద వెతుకుదాం. సరే పద. ఏ సంధ్య ఆగవే. సంధ్య నిన్నేనే. ఆగు. ఆగమంటుంటే ఆగవే. ఎక్కడున్నానే నేను? వైజాగ్ బీచ్ లోనే. వైజాగ్ బీచ్ లోనా? బీచ్ లేదు, నీ బొంద లేదు. ముందు నడు. అయినా నీకు నిద్దట్లో నడిచే అలవాటేంటే? ఇలా కాదు, దీన్ని రూమ్ కి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టి పడదాం. అప్పుడే టెన్షన్ ఉండదు. నిజంగా పని చేద్దాం, పద రా. రేయ్ ఆ కట్టర్ స్టాండ్ తీరు అక్కడి నుంచి. రే కొంచెం బ్రైట్నెస్ పెంచు. ఓకే దీపు. 1 2 3 4 5 6 7 8 1 2. ఏ కోమల్, ఏం చేస్తున్నా అమ్మాయి? అలా కాదు, ఇలా 1 2 ఇలా. ఆ అమ్మాయి చిరునవ్వుతో నడుచుకుంటూ బయటకు వచ్చి నమస్కారం పెట్టాలి. ఓకే సార్. నవ్వుతూ యా. చేయించు, ఇంకోసారి చేయించు. ఓకే సార్. ఓకే 1. ఏంట్రా ఇది? ఈ సాంగ్ ఎలా తీయాలనుకున్నాను, ఎలా తీయాల్సి వస్తుంది. రేయ్ ఫస్ట్ కాబట్టి రెడీయా? రెడీయా? యా సార్ రెడీ. కొంచెం లెఫ్ట్ బ్యాలెన్స్ చేయాలి. ఓకే. టోనీ, ఈ బంగ్లాలో మనుషులందరూ వింతగా ఉన్నారా? రెడీ సౌండ్. కెమెరా కొంచెం టైట్ చేయరా. జూమ్ అయ్యాలైతే హెడ్ కట్ అవ్వకుండా చూడు, కొంచెం టైట్ చేయి. ఎవరు రే యాక్షన్ చెప్పి ప్యాకప్ చెప్పావేంటి? ఫస్ట్ టైం అయినా కన్ఫ్యూజ్ అయ్యావా?
మందు నీళ్ళు అయితే కిక్కి నీకెక్కిందంట ప్యాకెట్ చెప్పేది రేయ్, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఏమ్మాయి ఎక్కడ? ఎవరు మైత్రిరా, ఆ. యుఎస్ లో టాప్ మోడల్. అయితే ఈ సాంగ్ తీస్తే అలాంటి అమ్మాయితో తీయాలి. మరి ఇప్పుడు ఆ అమ్మాయితోనే తీస్తాను. అదే ఎలా? ఎవరు బాగున్నారా తాతయ్య? నే తాతయ్య మైత్రిని, అమెరికా నుంచి వచ్చాను. మైత్రి నువ్వు వారం రోజుల కిందే అవును తాతయ్య, ఫ్లైట్ మిస్ అయింది. మళ్ళీ టికెటింగ్ కి కొంచెం టైం పట్టింది. మైత్రి చాలా పెద్దదాని అయిపోయినావమ్మా. బాగున్నావా? డ్రైవర్ లగేజ్ తీసుకొచ్చా. రమ్మా. తాతయ్య ఎవరు వీళ్ళంతా? ఎవరో షూటింగ్ వాళ్ళంట అమ్మా. షూటింగ్ చేసుకుంటావన్నారు. వారమే కదా ఇచ్చేసా. రామ్మా. ఆహా. ఎవరే? రామ్మా. అరే నువ్వు బయటికి వెళ్ళు. వెళ్ళరా నాయనా. నువ్వు రామ్మా. ఎవరతను? ఆడా అది అది తర్వాత చెప్తాలే అమ్మా. ఈ షూటింగ్ గోళ్ళు వచ్చిన తర్వాత ఇల్లంతా ఇట్ట శుభ్రం చేశారు. తాతయ్య గారి రూమ్ ఎక్కడుంది? తాతగారి రూమా? అదిగో అదే. పోమ్మా, పోయి విశ్రాంతి తీసుకో. హాయ్ జెస్సీ, హౌ ఆర్ యు? యా ఐమ్ ఫైన్. యా సేఫ్ గా రీచ్ అయ్యాను. ఎప్పుడు బిజీ షెడ్యూల్ తో ఉండే నాకు ఎంత ప్రశాంతంగా ఉందో మాటలో చెప్పలేను. ఐ జస్ట్ కాంట్ ఎక్స్ప్రెస్. నాకు నా చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నో రియలీ, బట్ ఉండలేను. నా అదృష్టం ఏంటంటే కొన్ని రోజులైనా సరే ఇక్కడ స్పెండ్ చేసే అవకాశం దొరికింది. ఐఎమ్ వెరీ లక్కీ. అవునా? ఎక్సైట్ అవుతున్నాను కదా. నిజంగా అంత ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ. సారీ జెస్సీ, నీకు బోర్ కొట్టించాను. ఎప్పుడు వస్తున్నావు? ఇక్కడ అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అవగానే బయలుదేరుతాను. ఓకే బాయ్. తప్పకుండా అమ్మా.